సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణ సామాగ్రి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి బొల్ల మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే అంటే అలంకారం ప్రాయమే అన్నట్టుగా ఉండేదని, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సైనికుల్లాగా పనిచేస్తున్నారని అన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు హైదరాబాద్, బెంగళూరులకు పరిమితం అయ్యేవారని, వాళ్ళని కలవాలంటే ప్రజలు జేబులు ఖాళీ అయ్యేవని అన్నారు. కరోనా టైంలో కంటికి కూడా కానరాని ఈ నాయకులు ఎలక్షన్ టైంలో వచ్చి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశం ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వికలాంగుల పెన్షన్, సీఎం రిలీఫ్ ఫండ్, దళిత బంధు, గృహలక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో పెట్టారని అన్నారు. ప్రజలందరూ కేసీఆర్కి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అందరూ కూడా తోబుట్టులుగా భావించి ఇలా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక దసరా పండుగకే కాదు, అది క్రిస్మస్ చేస్తా ఉన్నాం, ఇఫ్తారం చేస్తా ఉన్నాం. ఇలా పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఇంట్లో ఆపద వచ్చినా, సాపద వచ్చినా, ఆ కుటుంబ అవసరాల కోసం, పిల్లల కోసమైనా, పెద్దల కోసమైనా ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆలోచిస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీ వాడుగా పేదరికం నుంచి మగ్గి సామాన్య జీవితాన్ని గడిపి ఈరోజు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో వచ్చిన అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరిని అభ్యర్థిస్తా ఉన్నా. ఏంటంటే రేపటి భవిష్యత్తు కోసం మనం కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ పోతే మళ్ళీ తెలంగాణ గతంలో తెలంగాణ రాకముందు, కేసీఆర్ రాకముందు ఏ రకంగా అయితే ఆగమైన అటువంటి పరిస్థితి రానియోజు తెచ్చిన తెలంగాణని కాపాడుకోవాలి, విచ్ఛిన్నం చేయడానికి అనేక రకమైన కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బ్రోకర్ల మాటలో, పరికరాల మాటలో ఇవాళ ఏదో ఒక రాజకీయ పక్కన నడుపుకోవడానికి పక్కకి ఇన్వేషన్ వాళ్ళని ఇవాళ మళ్ళీ ఏదో అధికారం కావాలనే ఉద్దేశంతో గతంలో అవినీతికి అలవాటు పడ్డ కొంతమందిని ఇవాళ మళ్ళీ ప్రధానంగా వచ్చి అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు మీకు అనుభవాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఓటు వేయించుకున్న వాళ్ళు ఎప్పుడు ఇవ్వబడ్డారంటే మళ్ళీ ఓటుకి ఇవ్వబడ్డారు. నిన్న మొన్నటి వరకు నిన్న మామూలుగా ఈ మండలంలో తిరిగిన వాళ్ళు ఎవరు కూడా గతంలో 5 సంవత్సరాల నుంచి ఇవ్వబడ్డ దాఖలా లేవు. కరోనా వచ్చి కష్టపడుతుంటే కనీసం పట్టించుకున్న లేదు. కరోనా కష్టకాలంలో కనీసం వాళ్ళకి ఆపద సాపద వస్తే కూరగాయలు పోయేటోళ్ళు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితులలో వాళ్ళకి బియ్యమో కూరగాయలతో మానసిక స్థాయిలో చెప్తాం, మందులు మాకు ఇద్దామని చెప్పి కనీసం ఇంట్లో రాకుండా బయటకు వస్తే మా ప్రాణాలు ఎనకపోతాయని చెప్పేసి మూడుకి ఇంట్లో కూర్చున్న నాయకుడు ఇవాళ ఓట్ల కోసం అధికారం కోసం వచ్చి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది. కేసీఆర్ అనుక్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. సామాన్యుల బతుకులు మార్చడానికి, ఆర్థిక పరిస్థితి పెంచడానికి ఈరోజు 6 లక్షలు పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కాపాడుకోవడానికి మీ నిండు ఆశీర్వాదం, ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనసు వాళ్ళ కోరుకుంటూ సెలవుకుంటున్నా. 75 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ఒక ఓటు ద్వారా ఎంతో మందిని నాయకులు చేసినాడు. ఎన్నో పార్టీలు మన మీద అధికారం చెలాయించినాయి. ఎంతో మంది నాయకులు పోయారు. కేసీఆర్ కంటే ముందు 13-14 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎన్నో పార్టీలు వచ్చినాయి. కానీ ఏ నాయకుడు వేయలేదు. ఒకసారి ఓటు వేయించుకొని పోయిన నాయకుడు మళ్ళీ ఓట్లు వచ్చేంతవరకు అవపడలేదు. ఎన్నో మాటలు చెప్పినా. కానీ ఈరోజు ఒక ఓటు వేయటం మూలన ప్రతి ఇంటికి ఎంత లబ్ధి జరుగుతుంది అంటే, ఒక పెద్దలకు పెన్షన్ వల్ల 1,25,000 రూపాయలు ఆ ఇంటికి లబ్ధి జరుగుతుంది. అదే ఓటు ద్వారా, కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,000 రూపాయలు. ఇవన్నీ కలిపితే ఒక్కొక్క కుటుంబానికి కనీసం 5 నుంచి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం జరుగుతుంది. అది గతంలో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయండి ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నారంటే, వాళ్ళకి ఓట్ల కోసం, అధికారం కోసం ఇవాళ మాట మాటలు చెప్పారు. కానీ ఇవాళ మాయ మాటల కోసం కాదు. ఈ తెలంగాణ తెచ్చుకుంటే మా బతుకులు మారాలనే ఆలోచనతో ఉన్న సామాన్యులకి లాభం జరగాలంటే అది తెలంగాణ రావాలని చెప్పేసి ప్రాణాలకి వెనకాడకుండా త్యాగం చేసి కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణకి నాయకుడుగా కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని మనమందరం ఆశీర్వదిస్తే ఇవాళ ప్రతి ఇంటికి 5 నుంచి 6 లక్షల రూపాయల తక్కువ ఆదాయం లబ్ధి చేకూరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని రేపు ఆదాయం చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఏదో అధికారం కోసం, కిరీటాల కోసం, పబ్బలు నడుపుకోవడం కోసం, కుర్చీల కోసం ఇవాళ రేపు చాలా మంది నిన్న మొన్నటి వరకు మొబైల్ ఆర్టిస్టులు, అవపండి వాళ్ళు చాలా మంది తిరుగుతుంటారు ఊళ్ళని బట్టి.
బ్రోకర్లను వెంబడి పెట్టుకొని పనికిరాని వాళ్ళు వెంబడి పెట్టుకొని ఏ రోజు కాదు మామూలుగా ఏ పార్టీలో అధికారం వస్తుందో లేకపోతే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అవకాశం అని చెప్పి వీళ్ళెంబటి వాళ్ళెంబటి నలుగురు అవ్వటానికి ఎమ్మటో నలుగురు పక్కీరోళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటారు. నిన్న మొన్న మామూలుగా మీ మండలంలో తిరుగుతున్నారు చెప్పుకుంటా చూసిన ఆ పక్కీరోళ్ళ మాటలేనో పనికిరాని వాళ్ళ మాటలేనో మన భాగమైతే మన ఇంటికి ఏమి లబ్ధి జరుగుతుంది, ఇది నిజంగా గతంలో ఎప్పుడైనా జరిగిందా, ఏ నాయకుడైనా చేసిందా, ఏ ప్రభుత్వం అయినా చేసిందా, ఇటువంటి పనిచేసే ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అనేది ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఏదో అధికారం కోసం ఓటర్ రాజకీయం కాదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. వెనుకబాటుతనానికి అసమానతలకు గురైన ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారుడుగా ఆదినాయకుడిగా కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి సమూలంగా యావత్ తెలంగాణ ప్రజలు 88 మంది శాసనసభ్యుల్ని గెలిపించి అధికారం ఉపయోగించిన నేపథ్యంలో గత 4.5 సంవత్సరాలుగా ఒక కుటుంబంలో సభ్యుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు పథకాలు పనిచేస్తూ ఉన్నాయి. సర్కారు కంపతోని పెట్ట దిబ్బలతోని కూరుకుపోయిన గ్రామాలను ఈరోజు సస్యశ్యామలంగా పచ్చని పొలాలతోని గ్రామాలు తొలుతూగే విధంగా పచ్చని వాతావరణంలో పరిశుభ్రంగా గ్రామాలను తీర్చిదిద్దుకున్నాం, పట్టణ వాతావరణాన్ని తీసుకురావడం. అదే రకంగా ఆర్థిక అసమానతలతో ఇబ్బంది పడుతున్న కూలీనాలు చేసుకునే సామాన్యులకి జీవితాంతం కాయకష్టం చేసి శరీరం సహకరించక అన్నం పెట్టే నాదుడు లేక ఇబ్బంది పడి ఎవర మమ్మల్ని కాపాడాలని ఎదురు చూస్తున్న ఆకాశం వైపు ఎదురు చూస్తున్న తల్లులకి ఈరోజు ఒక పెద్ద కొడుకుగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరికి పుట్టిన పసిపాప దగ్గర నుంచి మంచంలో పడుకున్న వృద్ధుల వరకు ఈరోజు అన్ని రకాలుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు. కాబట్టి మళ్ళీ రేపు రానున్న భవిష్యత్తులో 100% తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలనుకుంటున్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు నిన్న మొన్న వరకు ఇంట్లలో పండుకొని అధికారాన్ని అలంకారప్రాయంగా చూసుకున్న వాళ్ళు, ఢిల్లీలకో హైదరాబాద్కో బెంగళూరుకో పరిమితమైన వాళ్ళు మళ్ళీ ఇవాళ అధికారం వస్తే మళ్ళీ ఆజామాయి చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రజలు ఇవాళ గుర్తొచ్చి కోదాళ్ళు హుజూర్నగర్లో జరుగుతూ ఉన్నారు. అటువంటి ఆటలు సాగవనే విషయాన్ని ఒకసారి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది కేవలం అలంకారం బెంగళూరులో హైదరాబాద్లో తిరగటానికి కాదు, ప్రజల మధ్యలో పనిచేయటానికి ఆ పదవి అనే విషయాన్ని ప్రజలే గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో ఎన్ని శక్తులు అడ్డుకోవాలనుకున్నా, ఎన్ని మాయమాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేసినా మళ్ళీ రేపు గెలుపు బీఆర్ఎస్ పార్టీది, నాయకుడు ఈ రాష్ట్రానికి కేసీఆర్. వాళ్ళు కూడా వచ్చారు. సందర్భంగా నేను లేదు, ఎవరు లేవు, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు లేరు. సామాన్యులు ఎక్కడికి పోయినమ్మా 5 సంవత్సరాలు అని నిలదీసే పరిస్థితి నేను జరిగింది. గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఏ రోజు కూడా గెలిచిపోయి హైదరాబాద్లో కూర్చున్న పరిస్థితి ఉంటే, కానీ మల్లన్న గెలిచిన తర్వాత నిత్యం మాయమడే ఉంటుండు. చిలుకూరు ఒక 1000 సార్లు వచ్చి ఉంటాడు ఈ 5 సంవత్సరాల్లో. మీరు ఎప్పుడన్నా గెలిచినప్పుడు వచ్చారా? ఓడిపోయిన తర్వాత కూడా 50,000 వచ్చిండు అని చెప్పి సామాన్యులు నిలదీస్తుంటే జనం గుండెల్లో మల్లన్న చిరస్థాయిలో మల్లన్న గతంలో ఎమ్మెల్యే అంటే పెద్ద భయపడే దగ్గర ఉండడానికి భయపడే పరిస్థితి లేదు. ఇలా మల్లన్న అంటే మనోడు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. దానికి నిదర్శనమే ఈ నిలదీతలు. ఇంకా ఉంటాయి, చాలా జరుగుతాయి. ఫోను జనం ఇలా ఎవరు చెప్తే ఇదే పరిస్థితిలో లేరు. వాళ్ళ మనసులో ఉన్నది నువ్వు ఎంత చెప్పు, వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది నిర్మమాటంగా జనం అడిగే క్వశ్చన్ చేసే పరిస్థితి. కాబట్టి ఇంకా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక భవిష్యత్తులో ఇవన్నీ ఓట్ల రూపంలో మనం చూపెట్టాలని చెప్పి భావిస్తున్నాం.
కూర్చోండి కూర్చోండి. ఎవరు కూర్చోండి కూర్చోండి. కోసం మన కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కూర్చొని ఏ రకంగానైతే రేపటి భవిష్యత్ ప్రణాళిక పిల్లలు ప్రయోజకులు కావాలన్నా మనం ఆర్థికంగా రేపు ఎదురు కాబోయే సమస్యల నుంచి బయటపడటానికి ఏ రకంగా చేసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకొని ఒక ప్రణాళికబద్ధంగా మన భవిష్యత్తు కోసం కుటుంబ అవసరాల కోసం ఏ రకంగా మాట్లాడుకుంటామో అదే రకంగా కుటుంబం లాంటి ఉంటే బాగుంటుంది, ఏ నాయకుడు పరిపాలిస్తే బాగుంటుంది అనేది కూడా మనం సమగ్రంగా ఆలోచిస్తాం. ఇవాళ ఒక కుటుంబంలో సభ్యుడి మాదిరిగా ఆ కుటుంబంలో తల్లి కడుపున పుట్టకపోయినా రక్తం పంచుకున్న తోడుకు కాకపోయినా ఏ రకంగానైతే పాటుపడతారో కష్టపడతారో ఆ రకంగా ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కుటుంబ ఆదాయంలో 2,000 రూపాయలు టెన్షన్గా ఇస్తామో లేదో తెలియదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు ఈ నెల ఇస్తే మనం వచ్చే నెల చూద్దామని అని చెప్పి అనుకున్న పరిస్థితులలో కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కన్న తల్లి మాదిరిగా ఒక పెద్ద కొడుకే ప్రతి నెల 2,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. అదొకటే కాదు, పెద్దమ్మకు చిన్నమ్మకు పెన్షన్ ఇవ్వడంతో పాటు మనోరాలకి 1,16 రూపాయలు ఇస్తుంది ఈ ప్రభుత్వం. చదువుకునే పిల్లలకి గురుకుల పాఠశాలలో విద్యా బోధన కోసం 6వ తరగతిలో జాయిన్ చేస్తే 12వ తరగతి వరకు 1,20,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి చదివిస్తుంది. అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలై అప్పుల పాలై ఆర్థికంగా చిరిగిపోయి మా పరిస్థితి బాగాలేదని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఒక కుటుంబ సభ్యుడిగా ఈ రోజు ఆదుకోవడానికి ఆర్థికంగా సాయం చేస్తున్నాడు. ఇంతో అంతో భూమి ఉంటే గుంటో 2 గుంటలు ఎకరమో 4 ఎకరాలు ఎంతున్నా కానీ కారుకి 5,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు సాయం చేస్తా ఉన్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగా ఎంతైతే ఆ కుటుంబ అభివృద్ధి కోసం కష్టపడతాడో ఆ రకంగా ఆ కుటుంబంలో పుట్టకపోయినా తోడ పుట్టకపోయినా ఆ కుటుంబంలో తల్లి కోసం కన్న పిల్లల కోసం ఆ కుటుంబ యజమాని ఏ రకంగా కష్టపడతాడో ఆ రకంగా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా 6 నిమిషాలు పనిచేస్తున్న లక్షలాది రూపాయలు మన ఇంటికి లబ్ధి చేకూరుస్తున్న ఆ కేసీఆర్ని కాపాడుకోవాల్సిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉందని. కానీ నువ్వు ఓటు వేసినవా వేయలేదా అనేది ఆలోచించకుండా అందరినీ అర్హులుగా ప్రకటించి అర్హత ఉన్న పేదరికంలో మగ్గుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక్కొక్క ఊరికి పెన్షన్ల రూపంలో 1,00,000 రూపాయలు వస్తున్నాయి. చిలుకూరు కానీ నారాయణపురం కానీ బేతోలు కానీ తిరుపతిగూడ లాంటి మేజర్ గ్రామ పంచాయతీలలో 15, 20, 30 లక్షల రూపాయల ప్రతి నెల పింఛన్ల రూపంలో వస్తూ ఉన్నాయి. ఒక కారు వచ్చింది అని అంటే వ్యవసాయ సీజన్ వచ్చింది అని అంటే టన్ను అని చెప్పేసి సెల్ ఫోన్లు మోగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు ఆ గ్రామంలో 5,000 ఎకరాల చొప్పున డబ్బులు వస్తూ ఉన్నాయి. ఎవరు ఊహించలే ఇటువంటి అభివృద్ధిని. 2 పంటలు మామూలుగా సాగర కింద మనం చెప్పుకోవడానికున్నా ఏదో దురదృష్టవశాత్తు ఈసారి కాలం కొద్దిగా ఎన్నికైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. కానీ మొన్నటి వరకు 2 పంటలు పండించుకోగలేదు. సాగర్ ఉన్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 పంటలకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ పండిన పంటని ఇంటికాడికి వచ్చి కొనుగోలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎరువుల కోసం పోలీస్ స్టేషన్ల కాడికి పోవాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటికాడికి ఎరువులు ఇస్తుంది. సమూలంగా ఏంటి, ఈ తెలంగాణ ప్రజానీకాన్ని కాపాడుకోవాలి, మన ప్రాంత ప్రజల్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఇవాళ దేశంలో ఎక్కడ ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన దగ్గర 2,000 ఉన్నట్టు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. కళ్యాణ లక్ష్మి ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు, ఏ నాయకుడు ఇవ్వట్లేదు. రైతు బంధు రైతుల కోసం సాయం కోసం ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. ఇవన్నీ తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతుంది అని అంటే కేవలం ఏదో అధికారంలో కూర్చోవడానికి ఓటు వేయించుకోవడానికి అనుకుంటే మరి అప్పుడు గతంలో నాయకులు చేసిన మాదిరిగా ఓటు పండగ వచ్చినప్పుడు ఓటు వేయడానికి 10 చేత పెట్టి మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి అనుకున్న సందర్భాలను చూసినాం.